అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత సదానందగిరి స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరి ఓం. గురుగారు, మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మా టీంతో మాట్లాడినప్పుడు, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీ వయసు 110 సంవత్సరాలని చెప్పారు. కానీ ప్రస్తుతం మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు మీకు ఒక 80 సంవత్సరాలు ఉంటాయన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, నేను మీ వీడియోస్ కింద కమెంట్స్ కూడా చూశాను. అందరు జనాలు కూడా లేదు 110 ఉండవు, 80 సంవత్సరాలు ఉంటాయండి అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? అసలు నిజంగా మీ వయసు ఎంతో మీ మాటల్లో చెప్తారా? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత వీణ యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని వీక్షక మహాశయులందరికీ సర్వశుభములు కలగాలని కోరుకుంటూ, వయస్సు మీరు 110 అంటేనే ఇంత ఆశ్చర్యపోతున్నారు. ఒక 3 ఏళ్ల కింద శివానంద మహారాజ్ అనే ఆయన రాష్ట్రపతి దగ్గర పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 126. మొన్న ఒక 2 నెలల కిందనే ఆ మహానుభావుడు దేహాన్ని వదిలాడు. అంటే రౌండ్ అబౌట్ 130 ఏళ్ళు. మీ కళ్ళకు కనపడుతూ ప్రతిరోజు యోగా చేస్తూ చేయిపిస్తూ, తాను దేహం వదిలే ముందు దినం కూడా 12 గంటల వరకు యోగా క్లాస్ అటెండ్ అయ్యి, నేను అలసిపోయాను, పోయి భోంచేసి పోతున్నాను అని అందరికి ముందుగానే సూచనగా చెప్పి భోంచేసి పడుకొని కింద పడుకొని దేహాన్ని వదిలిన మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు. 135 ఏళ్ల కన్నా పైన సీతారాం బాబా అని మీ ఆంధ్రాలోనే ఒక చోట తిరుగుతూ ఉన్నారు. వయస్సు ముఖ్యం కాదమ్మా, ఎన్నాళ్ళు బతికాం కాదు, ఎలా బతికాము. మా హిమాలయ వస్తే కనుక 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో వాళ్ళకు తెలియదు. నా వయసు ఇంత అని కూడా వాళ్ళు చెప్పుకోలేరు. వయసు ఎప్పటికీ ప్రధానం కాదు, ఎలా జీవించాం, ఆ భగవత్ కనెక్షన్లో ఎట్లా ఉన్నాం. వీలైతే ఎవరికైనా అడిగితే వాళ్లకు ఇది గురించి చెప్పడం. ఈ కట్టెను భద్రంగా పెట్టుకునే దానికి మన పూర్వీకులు కొన్ని యోగ పద్ధతులు, ప్రాణాయామ పద్ధతులు ఎన్నో చెప్పి ఉన్నారు. వాటిలో ఏది సాధన చేసినా ఈ కట్టెను ఇంకొన్నాళ్ళు స్థిరంగా పెట్టుకోవచ్చు. ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ సంపూర్ణ స్థిరత్వం దేహంతో ఉండదు. దేహ ధర్మాలు, మెటబాలిజము, దాని పద్ధతులు అవి ఉంటాయి. కణాల ఉత్పత్తి ఒక దినమే బతుకుతుంది, ఒకటి 3 దినాలు బతుకుతుంది, ఒక కణము 3 నెలలు బతుకుతుంది. బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ మాత్రం ఎప్పటికీ అలాగనే ఉంటాయి. వీటి లోపలి మార్పులు, వాటికి చెందాల్సిన ఆక్సిజన్ చెందించే విధానాలు, కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. అటువంటి వాటిలో క్రియాయోగం అనేది, కుండలిని యోగం అనేది, హఠయోగం అనేది, అట్లా చాలా రకాల యోగాలు ఉన్నాయి. లయ యోగం అని, నాద యోగం అని ఉన్నాయి. ఆయా నిష్ణాతులైన గురువుల దగ్గర అది నేర్చుకున్నప్పుడు ఈ దేహాన్ని ఎంతకాలమైనా నిలవచ్చు. అక్కడ ఉండాల్సింది ఆహార విహార నియమ పద్ధతులు. నిద్ర ఎప్పుడు కాదు. నిద్రను జయించాలి, నిద్రపోకుండా ఉండగలగాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి, కడుపు నిండా 24 గంటలు తినడం కాదు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నిటో సమాహారం అయితే ఒకడు యోగిగా మారగలడు. లౌకిక ధర్మంలో ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మానవునికి సహజమైన లక్షణము నేను ఎక్కువ కాలం బతకాలి. ఫస్ట్ ఆయువు అంటాడు, రెండవది ఆరోగ్యము అంటాడు, మూడవది ఐశ్వర్యం అంటాడు. ప్రపంచంలో ఉన్న అందరూ కోరుకునేది ఈ 3. కానీ మన సనాతన ధర్మమైనటువంటి ఈ భరత భూమిలో మటుకు 4వదైన మోక్షము అనే దాన్ని కూడా కోరుకుంటారు. మానవుడు ఎప్పుడు నేను తీసుకోవాలి అనే భావనలో లేకుండా నాకు ఉన్నది పంచాలి అన్న భావనలో ఉన్నప్పుడు సమాజం అద్భుతంగా ఉంటుంది.
వయస్సు ఎక్కడా ప్రధానం కాదు. నా వయసు 80 అని ఎవడనుకున్నా, 110 అనుకున్నా నాకు దాంతో తేడా లేదు. ఎవరైనా వయసును తగ్గించుకొని చెప్పుకుంటారే తప్ప నా వయసు ఇంత అనరు. అసలు వయసు ప్రశ్నే కాదు. 32 ఏళ్ళు మాత్రమే ఉన్న శంకరాచార్యుడు 4 సార్లు భారతదేశం అంతా తిరిగి 4 గొప్ప పీఠాలు పెట్టగలిగినాడు. 52 ఏళ్ళు మాత్రమే ఉండగలిగినటువంటి వివేకానందుడు రామకృష్ణ మఠమని స్థాపించి జగద్విఖ్యాతం చేసినాడు మన భారత ధర్మాన్ని. రామానుజన్ అనే లెక్కల హ్యూమన్ కంప్యూటర్ అని పేరు పొందిన శకుంతలాదేవి కానీ, రామానుజర్ కానీ వీళ్ళందరూ చిన్న వయస్సే. 100 ఏళ్ళు 120 ఏళ్ళు కంచి పీఠాధిపతి నడిచే శంకరుడు అని పేరు పొందిన మహానుభావుడు 103 ఏళ్ల వరకు పూర్ణ జీవితం గలిపాడు. సో ఎవరు ఎంత ఎక్కువ బతికారు తక్కువ బతికారు కాదు, వాళ్ళు సమాజానికి ఏం చేశారు. తక్కువ బతికిన వాళ్ళు అదే చేశారు, ఎక్కువ బతికిన వాళ్ళు అదే చేశారు. చేయాల్సిందే అది. అది మా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. భూమిపై ఎంత కాలం ఉన్నాము అనేది ప్రాధాన్యం కాదు, ఈ సమాజానికి మనం ఏం కాంట్రిబ్యూట్ చేసాం, ఏం ఇచ్చాం అనేది ముఖ్యమని చెప్పేసి. మీరు ఇంత యాక్టివ్గా అసలు ఎలా ఉన్నారు గురుగారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఆరోగ్య రహస్యం ఏంటి? యోగా ఇంకా ఆహార పద్ధతులేనా? ఖచ్చితంగా. మొట్టమొదట మాకు దీక్ష ఇచ్చినప్పుడు దానికి ముందు విపరీతంగా తినేవాళ్ళం. ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి 3 పూట్ల కదా 4 పూట్లు, 1/4 కేజీ బెల్లము, 1/4 కేజీ నెయ్యి 2 కలిపి ముద్ద చేసుకొని రాత్రి చంద్రుని వెన్నెల్లో టిఫిన్ చేసి రాత్రి భోజనం అయినాక అది కూర్చొని తినేవాళ్ళం. ఎప్పుడైతే ఒక్కసారి గురువు దగ్గర దీక్షగా తీసుకొని సన్యాసములోకి ప్రవేశించేకి ముందు ఆయన దగ్గర మతలబ్ శిష్యుడుగా మారినాక ఆహార వ్యవహారాలన్నీ మారిపోతాయి. దీంట్లో ప్రధానంగా ముందు వాళ్ళు మాకు నేర్పించేది చాంద్రాయణ వ్రతం అనేది నేర్పిస్తారు. అంటే పౌర్ణమి రోజు 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, 2-3 రకాల కాయగూరలు సబ్జీ, ఒక పెద్ద కప్పులో దాల్ పప్పు, ఒక పెద్ద కప్పులో నెయ్యి, ఇంత బెల్లము, ఓ పెద్ద కప్పులో పెరుగు, ఇన్ని పెడతారు. చంద్ర కళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిడికెడు రొట్టెలు తగ్గుతాయి, దానికి సంబంధించిన అనుపానాలు తగ్గిపోతాయి. అమావాస్యకి ముందు దినము ఒకే ఒక పిడికెడు రొట్టె ముక్కలు, అంత కూర అంత కూర అంత కూర అంత పప్పు అంత నెయ్యి ఉంటుంది. అమావాస్య మళ్ళీ ఖాళీ. మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ వస్తారు. దీన్ని చాంద్రాయణ వ్రతము అంటారు. అప్పట్లో తెలియక మా గురువు గారిని ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకేసారి చంపేయకూడదా, ఓ 10 దినాలు ఉపవాసం పెడితే చచ్చిపోతా కదా, ఇదేంది ఎక్కిస్తావు తగ్గిస్తావు అని అడిగేశాం. అప్పుడు ఆయన చెప్పాడు, మూర్ఖ, ఇటు జానడు కొలిసే ఈ పొట్ట మానవుణ్ణి లొంగదీస్తా ఉంది. ఎవడు ఏమి చేసినా ఈ పొట్ట కోసమే కత్తల్లి. అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, అన్యాయాలు, దొంగతనాలు, కూనీలు అన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఈ పొట్టను. ఈ పొట్ట మీదే కంట్రోల్ పెట్టుకొని నేను వేసినప్పుడు నువ్వు తినాలా తప్ప నువ్వు అడిగినప్పుడు నేను పెట్టను. దీని మీద మనం జయం సాధిస్తే మనం ఎక్కడా ఎవరి దగ్గర లొంగాల్సిన పని లేదు. అలా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తరువాత మళ్ళీ మామూలుగా 3 పూటలు తినమంటారు. తినమంటూ సడన్గా ఒక్కసారి 2 రోజులు నువ్వు ఇప్పుడు ఉపాహారం కేవల్తే ఉపవాసం ఉండు అంటారు. గురువాజ్ఞ అయిపోయింది. ఆయన లేడు కదా, పక్కకు పోయినాడు కదా అని దొంగతనంగా తినం. గురువాజ్ఞ అంతే. ఆ 2 రోజులు గమ్మున ఉంటాం. మళ్ళీ 4-5 రోజులు వరుసగా పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నము, రాత్రి భోజనం, అది ఇది పలహారాలు, స్వీట్లు తిను అని బలవంతంగా ఒక తల్లి పెట్టినట్టు పెడతాడు. మళ్ళీ ఒక వారం 10 రోజులు పోయినాక సడన్గా 5 రోజులు తినకుండా ఉండు అంటాడు. అట్లా 11 రోజుల వరకు భోజనం లేకున్నా కేవలం నీళ్లు, స్నానం ఉంటే చాలు అన్న స్థితికి తీసుకొని వస్తారు. ఆ కాలపు వాళ్ళు ఎందుకు ఇది చేస్తారంటే ఇంకా వీడు దేశమంతా తిరుగుతూ ఉండాలి. భోజనం దొరకచ్చు, దొరకపోవచ్చు. అడుక్కోవడం అనేది సన్యాసికి ఉండకూడని లక్షణం. ఎప్పుడైతే ఇట్లా అంటామో ఇట్లా అనే గుణం పోతుంది. అందుకని మా గురువు అంటాడు,
ఎప్పుడే కానీ ఇట్లా అనుకోండి. అప్పుడు కూడా అహంకారంతో వయస్సులో ఉన్నాం కాబట్టి మరి ఇట్లా అని అడగకపోతే ఎట్లా జరిగేది, నాకు రైలు ఖర్చులు ఎట్లా, బస్సు ఖర్చులు ఎట్లా, 3 పూట్ల భోజనం ఎట్లా అని అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు, వాడు లేడా, నువ్వు వాడి మీద నమ్మకం పెట్టి నీ శరీరాన్ని వదిలి స్వపిండ దానం చేసుకొని సన్యాసం తీసుకొని నువ్వు అయినావు. ఇప్పుడు ఇంక వాడి మీద భారమే. ఒకరోజు కాకుండా 10 రోజులైనా ఉండగలిగిన శక్తి మేము ట్రైనింగ్ నీకు ఇచ్చే ఉన్నాము, ఇంకా నీకేం లేదు అని. ఆ మధ్యలోనే ఈ సాధనా సమయంలోనే ఈ కుండలిని సాధన కూడా మాకు కొంచెం నేర్పించబట్టి ఆ మహానుభావుడి పుణ్యాన ఏదో ఆ కుండలిని శక్తి కొంచెం రావడము, కొంచెం ఆసనాలు వేయటము, ఈ రోజు ఆసనాలు వేయటము, ఆ ప్రాణాయామాలు మాకు చెప్పిన క్రియ ప్రకారం చేసుకోవడము, ఈ కట్టె బయటికి ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. అన్నిటికన్నా మనిషి థాట్, అబ్బో నాకు 70 వచ్చేసింది ఇంకా నేను ఏమీ చెయ్యలేను అని వీడినంతకు వీడే రిస్ట్రిక్షన్ పెట్టేసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ వాడి మీద ఎక్కువ పడుతుంది. ఐఎమ్ ఓన్లీ 70, ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ స్టిల్ నవ్ అన్నప్పుడు ఏమీ జరగదు. ఇప్పుడు ఆ స్టేజ్ మీదకి ఒక ఆయన 70 ఏళ్ళు ఆయన గీత గురించి చెప్పేదానికి వచ్చాడు. ఆయన తను నేర్చుకున్న గీత నలుగురికి చెప్పాలని ఆయన తాపత్రయం వచ్చాడు. మరి అక్కడి నుంచి కారు వేసుకొని ఇక్కడికి వచ్చి 1 గంట మాట్లాడేదాని కోసం ఆయన వచ్చాడు. నా అంత యాక్టివ్గానే ఆయన ఉన్నాడు. ఆయనకి ఇప్పటికే 2 సార్లు బై హార్ట్ ఆపరేషన్లు అయినాయి. నాకన్నా అవి కాలేదు కానీ ఆయనకు అయినాయి. ఆయన లౌకికంలో ఉన్న జీవి, సంసారంలో ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే వ్యవహారాలు ఎక్కువ చేసుకుంటామో టెన్షన్, మైండ్లో టెన్షన్స్ వస్తాయి. మనం అది టెన్షన్ అనుకుంటున్నాం, ఎట్లా తీరుతుంది? సబర్ అంటే పేషెన్స్, శాంతంగా ఉండడం అలవాటైతే టెన్షన్స్ తగ్గుతాయి. టెన్షన్స్ తగ్గినప్పుడు మనలో బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, గుండె మీద ఒత్తిడి ఉండదు. ఇవన్నీ ఇప్పుడు సైంటిఫికల్గా మీకు చెప్తే తప్ప ఇవన్నీ అర్థం కాని స్థితి. వీటన్నిటికీ వెనకాల మన పూర్వీకులు ఈ సైన్స్నే సైన్సు అని చెప్పకుండా శాస్త్రము నువ్వు చెయ్యాలా, విధి విధానాలు అన్న పేరు మీద చెప్పారు. ప్రతి దాంట్లో మన సనాతన ధర్మంలో ఆఖరికి నమస్కారం పెట్టే దగ్గర నుంచి సైన్స్ దాగి ఉంది. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సైన్స్ దాగి ఉంది. దాన్ని వాళ్ళు సైన్స్గా చెప్పలే, ఒక భక్తి దేవుడు అన్న ఉచ్చులో బిగిచ్చి చెప్పారు. అట్లా చేసినా అదే ఫలితమే. దేవుడు కాదు అని ఆర్ఘ్య ప్రదానాలు ఎట్లా చేస్తారో అట్లా నువ్వు చేసినా అదే నీకు అదే బెనిఫిటే ఇస్తుంది. కానీ దేవుడు అన్న విశ్వాసం చేసినప్పుడు ఇంకా ఆ బెనిఫిట్ ఎక్కువ. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్రస్ట్. నీ విశ్వాసం నీకు ప్రథమ సోపానం. బైబిల్లో కూడా ఒక కథ ఉంటుంది. యేసుక్రీస్తు పోతూ ఉంటే ఒక వ్యాధిగ్రస్తుడు, ఈయన నన్ను తాకితే, నన్ను చూస్తే బాగవుతుంది కదా అనుకుంటాడు. ఆయన వైపు తిరిగి, నేను తాకితే నువ్వు బాగవుతాననే విశ్వాసం నీకున్నదా అని అడుగుతుంది. నాకు పరిపూర్ణంగా విశ్వాసంతో ఉంది స్వామి అని అంటే, నీ విశ్వాసం ప్రకారమే నీకు బాగోగుగాక అంటాడు. అంటే ఆయన విశ్వాసమే అక్కడ పనిచేసి, ఈయన చేతిలో ఏమీ లేదు. ఆయన యేసు దేవుడు అని వాళ్ళ గ్రంథం చెప్తుంది. దాని ప్రకారం చూసిన ఇక్కడ ఏం పని చేసింది? ఆ ట్రస్ట్ పని చేసింది. ఒక డాక్టర్ ఒక మాత్ర ప్రిస్క్రిప్షన్ మీకు రాసిస్తాడు. దాని దిక్కు 4 సార్లు చూసి ఇంత చిన్న మాత్ర పని చేస్తుందా, పని చేయదా అని డౌట్గా వేసుకున్నాం అనుకోండి, అది నీకు సరిగ్గా పనిచేయదు. ఆహా, నా నొప్పి పోగొట్టేదానికి ఆ డాక్టర్ నా బాధంతా గమనించి, నాకు ఏం లోపమో గమనించి, ఆ లోపం పోయేదానికి ఈ మాత్ర ఇచ్చాడు, ఇది వేసుకుంటే నాకు తగ్గుతుంది అన్న ఫీలింగ్తో నువ్వు వేసుకున్నప్పుడు అది ఇమీడియట్గా పనిచేస్తుంది. విశ్వాసం, పూర్తి నమ్మకం, అది ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి. నమ్మకం లేకపోతే కూడా ఏ పని జరగదు. ట్రస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ ఒక్కొక్కసారి మనిషిని దెబ్బ కూడా కొడుతుంది. ఒక తమాషా కథ. ఒకసారి ఒక పెద్ద కోటీశ్వరుని కొడుకు అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకుంటున్నాడు, డ్రెస్ వేసుకుంటున్నాడు, అట్లా ఇట్లా దూకుంటా అన్నాడు. వాడికి నీళ్లు దప్పికాయి. సర్వెంట్కి కేక వేస్తున్నాడు, సర్వెంట్ నీళ్ళు తీసుకుని వస్తాడు. వీడు అద్దాన్ని చూస్తూ స్టైల్గా ఇట్లా నీళ్ళు ఎత్తి తాగుతూ ఉన్నాడు. అద్దం ఇక్కడ ఉంది, వీడి ఇక్కడ ఉన్నాడు. ఎదుక గోడ మీద
ఓ చిన్న బల్లి పిల్ల ఉంది. ఉమ్, వీడికి అద్దంలో కనపడతాను. ఉమ్, ఉమ్, వీడు నీళ్లు తాగుతున్న సమయానికి అక్కడ బల్లి కింద పడింది. ఉమ్, ఉమ్, వీడికి అద్దంలో అది ఎట్లా కనపడుతుంది? వీడిని నోట్లోకి పడినట్లు కనపడింది. ఉమ్, వీడు అనుకున్నాడు నేను బల్లిని మింగేస్తున్నాను అనుకున్నాను. ఉమ్, వామిటింగ్ చేసుకున్నాడు 2-3 సార్లు, రాలే. అమ్మో ఈ బల్లి లోపలికి పోయింది, రాలే అనే దిగులు వాళ్ళు పట్టుకునేది. వాడు ఎంతగా నమ్మేశాడంటే బల్లిని నేను మింగాను. ఉమ్, ఉమ్, ఆ బల్లి అది వెనక పడింది, పడి పారిపోయింది పరిగెత్తి. ఉమ్, వాడికి ఏమనిపించింది? అద్దంలో కనపడింది, ఉమ్, ఇట్లా పోయింది లోపలికి, నీళ్ళతో పడిపోయింది. ఉమ్, రోజు రోజుకు శుష్కించిపోతున్నాడు. ఉమ్, ఆ కోటేశ్వరునికి వీడొక్కడే కొడుకు. ఏమైందిరా అంటే, నాయన నేను బల్లి మింగినాను. ఉమ్, సరే దానికి ఏమేమి ట్రీట్మెంట్లు చేయించాలనో దేశాలు అన్నీ తిప్పాడు. ఉమ్, వీడు రోజు రోజుకి తగ్గిపోతున్నాడే తప్ప ఏ ట్రీట్మెంటు పనిచేయడం లే. ఎవరైనా ఏం చేస్తారు? వామిటింగ్ చేపిస్తారు. ఉమ్, వీడు ఆ వామిటింగ్ చూస్తాడు, బల్లి రాలే బయటికి అంటాడు. ఉమ్, వీడియోలో అది బలీయంగా దిగిపోయింది. ఇది కనుక్కున్నాడు ఒకడు. అసలు నువ్వు మింగిన బల్లి ఎట్లా ఉంటుందిరా అని అడిగాడు. ఉమ్, ఆ ఎర్రగా ఇంత చిన్న బల్లి. ఉమ్, ఓహో, రేపు నేను ఒక అద్భుతమైన మందు తయారు చేసి తీసుకొని వస్తాను, ఆ బల్లి బయటకు వచ్చేస్తాను. అప్పటికి 6 నెలలు అయింది. నిజంగా ఒకవేళ బల్లి పోయినా అరిగిపోయి ఉంటుంది. ఉమ్, ఉమ్, అసలు దాని బల్లి విషయానికి వాడు జయశ్రీరామ్ అయిపోవాలి. ఉమ్, వీడు తెలుసుకున్నాడు, వీడు బల్లి మింగలేదు, వీడి భ్రమ అది, వీడు నమ్ముతున్నాడు. ఉమ్, వీడిలో నుంచి ఈ నమ్మకం బయటికి తీయాలంటే ఆ బల్లిని వాడికి చూపించాలి. అవును. అందుకని వీడు చెప్పి ఆ ఒక్కరోజు టైంలో పాపం వాడు ఊరంతా ఎతికి వీడు వర్ణించిన బల్లి సైజు బల్లిని ఒకటి పట్టుకున్నాడు. ఉమ్, దాన్ని పిడికిట్లో పట్టుకొని వచ్చాడు. ఉమ్, ఉమ్, వామిటింగ్ మందు ఏదో తినిపించాడు వాడికి. వాడు అప్పటికే 6 నెలల నుంచి వామిటింగ్లు చేస్తూనే ఉంటాడు. ఉమ్, ఏదో నీళ్లు తాగిపించాడు, జ్యూసో బోసో ఆ మందు ఇచ్చి ఇదో తిను వాంతి, నేను ఇచ్చిన మందుతో ఆ బల్లి కూడా బయటకు వచ్చేస్తుంది అన్నాడు. ఉమ్, ఆడ వాంతి చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఆయక అంటాడు. ఆడ ఈ బల్లిని ఆడ వేసేసాడు ఆ నీళ్ళలో. ఉమ్, ఉమ్, ఆ చూడు నాయన బల్లి వచ్చేసింది అన్నాడు. అమ్మయ్యా, ఇంతకాలం కూడా బతికే ఉందా అయితే అన్నాడు. ఓరే మహా మొండి బల్లి రాది, చూడు నేను తీసేసానని వాడు ఇనాం తీసుకొని వాడిపోయినాడు. పైసాతో ఉసుకో మిల్గా. వీడికి ట్రస్ట్ వచ్చేసింది మళ్ళీ. ఉమ్, ఇంతకు ముందు ఒక ట్రస్ట్ ముంచేసింది, అవును. ఇప్పుడు ఉన్న ట్రస్ట్ వాడిని మళ్ళీ బతికిచ్చింది. ఉమ్, 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 ఏది కూడా మనం పరిపూర్ణ విశ్వాసం పెట్టి సరెండరింగ్ అయ్యి చెయ్యను మొదలు పెడతాము, ఉమ్, అప్పుడు అన్ని సక్రమంగా జరుగుతాయి. ఉమ్, విశ్వాస్ ప్రథమ సోపాన్ అంటారు మా హిందీలో. ఉమ్, భక్తి కన్నా ముందు నీకు విశ్వాసం ఏర్పడాల. ఆయన నమ్మితే నాకు అవుతుంది అన్న విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా ఆయన మీద నీకు భక్తి పెరుగుతుంది. ఉమ్. అంటే మొదటి సోపానం నీకు విశ్వాసం. మన టెన్షన్స్ని పక్కన పెట్టి, అనుమానాలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో మన దైవం పట్ల కానీ దేని పట్లనైనా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మన ఆలోచనలని ఇంకా మన బాడీ పైన కూడా మనకి అదుపు అనేది ఉన్నప్పుడు అంతా కూడా సంతోషమే, ప్రశాంతత అని చెప్తున్నారు. 100%. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురుగారు. ఇదంతా మా గురు కటాక్షం తల్లి, మాదేం లేదు. మా మహంత్ గురు మహారాజ్, మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ కరుణా కటాక్షం. జై శ్రీరామచంద్ర జీ.